హాయ్ అండి. ఈరోజు మీకోసం 'పల్లెటూరు మరదలతో పెళ్లి' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే శ్రీకి ప్రాజెక్ట్ రావటంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఉంటారు. ఇక ప్రాజెక్టు వర్క్ గురించి 3 మంత్స్ వరకు శ్రీ అమెరికా వెళ్ళవలసి ఉంది. ప్రాజెక్టు వచ్చినందుకు శ్రీ ఆఫీస్లో వర్క్ చేసే అందరికీ పార్టీ అరేంజ్ చేస్తాడు. ఇంకా శ్రీ కూడా ఫ్యామిలీతో వెళ్తాడు. పార్టీలో కొద్దిసేపు ఉండి శ్రీ పేరెంట్స్ వచ్చేస్తారు. జానకి మాత్రం శ్రీకి తోడుగా అక్కడే ఉంటుంది. అలా ఎర్లీ మార్నింగ్ పార్ట్ అయ్యాక శ్రీ జానకి ఇంటికి వస్తారు. నైట్ లేటుగా పడుకోవటం వల్ల శ్రీ జానకి ఇద్దరు తర్వాత రోజు లేవరు. కరుణ కూడా ఎందుకు డిస్టర్బ్ చేయటమని వదిలేస్తుంది. కానీ బ్రేక్ఫాస్ట్ కాస్త లంచ్ టైం అయినా లేవరు. నేనే వెళ్ళి లేపుతాను అని కరుణ శ్రీ రూమ్ దగ్గరకు వెళ్తుంది. శ్రీ జాను అని పిలిచిన పలకరు. ఇక ఎప్పటిదాకా కనీసం తిని పడుకోండి అంటూ కిందికి వెళ్తూ ఉంటే రూమ్ విండో ఓపెన్ ఉంటుంది. విండో నుంచి పిలుస్తాను అని విండో దగ్గరికి వెళ్ళి రూమ్లోకి చూస్తుంది. అంతే శ్రీ జాన్లను చూసి కోపంతో కిందికి వచ్చి కూర్చుంటుంది. అలా కొద్దిసేపటికి జాను కిందికి వచ్చి సోఫాలో ఉన్న కర్ణను చూసి సారీ అత్త, నైట్ చాలా లేట్ అయింది, అందుకే లేట్ అయింది. కరుణ జానుని చూసి ఏం మాట్లాడదు. అప్పుడు శ్రీ కూడా వాళ్ళ మామ దగ్గరికి వచ్చి మామ్ ఆకలి వేస్తుందంటాడు. కరుణ కోపంగా ఉండటం చూసి ఇకేం మాట్లాడకపోవటం వల్ల జాను కరుణ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని అత్త ఏమైంది? కరుణ జాను చేతులు పట్టుకుని జాను నీకు శ్రీకి అంత బాగానే ఉందా? హా అంటుంది జాను. కరుణ మరి నువ్వెందుకు కింద పడుకున్నావు? అంత బాగుంటే ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు అంటుంది కరుణ. మామ్ చూసిందా? ఇప్పుడు జాను నిజం చెబితే ఎలా? జాను చూస్తూ ఉంటే నన్ను అడుగుతున్నావు, నీ కొడుకును అడుగు అని కోపంగా అంటుంది జాను. శ్రీ జాను కళ్ళను చూసి అమ్మో ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి, లేదంటే అని ఆలోచిస్తూ ఉండగా జాను శ్రీని చూస్తుంది ఏం చెబుతాడు అని. శ్రీ ఆలోచిస్తూ ఉంటాడు. కరుణ ఏం ఆలోచిస్తున్నారిద్దరూ? అది అత్త, నైట్ బావ డ్రింక్ చేశాడు, అందుకే బావకి దూరంగా ఉన్నా. తెలుసా నీ కొడుకును దూరంగా ఉంచడం కష్టం, అందుకే. హమ్మయ్యా కాపాడింది. అవునమ్మా అని తల కిందికి వేస్తాడు. నువ్వు డ్రింక్ చేశావా? ఎన్నిసార్లు చెప్పా డ్రింక్ చేయొద్దు అని అంటారు కరుణగారు. సారీ మా అంటాడు శ్రీ. పద లంచ్ చేద్దామని ఇద్దరిని తీసుకువెళ్ళి భోజనం పెడుతుంది. ఇంకా మీ మధ్య రిలేషన్లో ఏదైనా ప్రాబ్లం అనుకున్నా ఇప్పుడు హాయిగా ఉంది మనసుకి అంటుంది కరుణ. శ్రీ జాన్లు కూడా ఏం డౌట్ రాలే మాపై అనుకొని రిలాక్స్గా తింటారు. నైటు శ్రీ జాను మా అమ్మకి డౌట్ వచ్చిందంటే నార్మల్గా పోదు, అందుకే మామ్ మన మధ్య అంత బాగుంది అనేలా మా ముందు ఉండాలి, కొంచెం రొమాంటిక్గా. ఇంకా నువ్వు కూడా బెడ్పై పడుకోవాలి. జాను శ్రీని చూసి వెళ్ళి విండోస్ అన్ని క్లోజ్ చేసి వచ్చి సైలెంట్గా పడుకుంటుంది. తర్వాత రోజు జాను కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే శ్రీ వచ్చి ఒక్కసారిగా వెనక నుంచి హక్ చేసుకుంటాడు. జాను ఒక్కసారిగా షాక్ అయి తడబడుతుంది. ఎప్పుడు లేంది ఇలా అని మనసులో. తనకి బాడీ అంతా స్వెట్ వస్తుంది. ఇంకా కాళ్ళు చేతులు సివరవుతున్నాయి. శ్రీ డియర్ ఏం టిఫిన్ చేస్తున్నావు? శ్రీ హక్ చేసుకోవటం వల్ల జానుకి మాట రావటం లేదు. ఏమైంది? రిప్లై ఇవ్వు. ఓ మామ్ చూస్తాదేనా అంటాడు శ్రీ. అత్త అనగానే అప్పుడు నైట్ శ్రీ చెప్పిన మాటలు గుర్తు వచ్చి జాను ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. అప్పటికి వదిలేశాడు. ఇక హాల్లోకి వెళ్తాడు. కానీ జానుకి మాత్రం మామూలు కాదు. తర్వాత టిఫిన్ పెడితే తిని ఆఫీస్కి వెళ్ళాలి అని బయటకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి జాను బుగ్గ మీద కిస్ ఇచ్చి బాయ్ బంగారం అని వెళ్ళిపోతాడు. జాను బంగారమా అని వెనక్కి తిరిగితే కరుణ నవ్వుతూ సోఫాలో ఉంది. జాను శ్రీ ముద్దు ఎందుకో అర్థమైంది జానుకి. శ్రీ అలానే బిహేవ్ చేస్తుండు 3 రోజుల నుంచి. నైట్ డిన్నర్ చేస్తూ ఉంటే శ్రీ మా పొజిషన్ ఎప్పుడు మారుస్తున్నావు అంటారు కరుణ గారు. ఏంటి అంటాడు శ్రీ. మమ్మల్ని నానమ్మ తాతలను ఎప్పుడు చేస్తున్నావు అని అంటున్నాం. తింటున్న శ్రీ జాన్లకు ఒక్కసారిగా పొలమారుతుంది. శ్రీ డాడ్ ఏమైందిరా అంటాడు. ఏమీ లేదు, మామ అడిగింది విన్నాక
అంటాడు శ్రీ. హా, నాకు ఆశ ఉండదా, అందుకే అడిగా. జాను, నీకు లేదా మీ అమ్మ రావాలి అని? నాకు మా వదిన కావాలి అని ఉంది, అందుకే అడిగా. జాను శ్రీని చూస్తూ ఉంది. వాడిని చూస్తున్నావు, వాడేమైనా వద్దు అన్నాడా పిల్లల విషయంలో అంటారు కరుణగారు. లేదు అని చేయి కడుక్కొని వెళ్ళిపోతుంది జాను. వెనకే వెళ్ళి అత్తయ్య గుర్తు వచ్చిందా అంటాడు శ్రీ. ఏం మాట్లాడదు జాను. ఏదో మీ అమ్మతో ఉండాలని మా అమ్మ కోరిక వదిలేయి అంటాడు శ్రీ. జాను పడుకుంటుంది. కరుణ రోజు పిల్లల గురించి జాను అడుగుతుంది. జాను అసలు నిజం చెప్పలేక, కరుణకి అబద్ధం చెప్పలేక కరుణ మాటలు వింటూ ఉండేది. సండే శ్రీ లేచే వరకు తన కళ్ళ ముందు జాను తలస్నానం చేసినట్టు ఉంది. బారెడు జుట్టుని టవల్తో తుడుస్తూ ఉంది. చీర కట్టడం వల్ల జాను నడం శ్రీ కళ్ళకి కనపడుతుంది. ఎంత అందంగా ఉందో. జాను, నేనిలా చూస్తూ కంట్రోల్ చేయటం చాలా కష్టం. అయినా నువ్వు నా భార్యవి, చూడడం తప్పులేదు అని జానుని అలానే చూస్తూ శ్రీ ఇంకా కంట్రోల్ చేసుకోలేక బెడ్ పై నుండి మెల్లగా వెళ్ళి జానుని వెనక్కి నుంచి హత్తుకుంటాడు. ఇంకా నడుంపై చేయి వేసి జానుని ముందుకు తిప్పి జానుని దగ్గర ఉండి చూస్తూ ఉంటాడు. ఎప్పుడింత దగ్గరగా చూసింది లేదు, అందుకే ఏమో నీకు దూరంగా ఉంటున్నా అని జానుని ముద్దు పెట్టుకోబోతూ ఉండగా అప్పటికే శ్రీని వెనక్కి నెడుతుంది జాను. శ్రీ ముద్దు పెట్టుకుందామనేసరికి శ్రీని దూరంగా తోస్తుంది తన బలం ఉపయోగించి. జాను తోయటం వల్ల శ్రీకి కోపం వచ్చి మళ్ళీ జాను దగ్గరికి వెళ్ళి, హే, నన్నెందుకు తోసావు? జాను, మీరేం చేశారు మరి అని అంటుంది. ముద్దు పెట్టుకుందాం అనుకున్నా, అంతే కదా అంటాడు శ్రీ. తప్పు కదా అంటుంది జాను. తప్ప అని జాను దగ్గరికి వెళ్ళి, తప్ప, నేను నీ భర్తని, ఇప్పుడు ఎలా ఆపుతావో చూస్తా అని జానుని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకుంటాడు పెదవులపై. జాను మాత్రం వద్దు అన్నట్టు తన చేతులతో శ్రీని కొడుతూ ఉంది. కొద్దిసేపటికి వదిలేసి శ్రీ ఇప్పుడు తోయి. శ్రీని చూస్తూ శ్రీ దగ్గరికి వెళ్ళి తన బలమంతా యూజ్ చేసి చెంపపై ఒకటి కొట్టి ఏడుస్తూ ఉంది జాను. నన్నే కొడతావా, ఇంకేడుస్తున్నావు మళ్ళీ అంటాడు శ్రీ. శ్రీ కోపం చూసి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. శ్రీ కిందికి వెళ్ళేసరికి జాను కూడా కింద ఉంటుంది. శ్రీ వెళ్ళగానే జాను రోజులాగా టిఫిన్ పెడుతుంది, కానీ శ్రీ తినకుండా వెళ్ళిపోతాడు. కరుణ అడిగితే ఆఫీసులో తింటామా అంటాడు. కరుణ బలవంతం వల్ల జాను తినేస్తుంది. అలా ఓ రాత్రి శ్రీ ఇంటికి వస్తాడు, కానీ ఏం తిండు. ఇంట్లో అడిగితే బయట తిన్నా అంటాడు. శ్రీ అబద్ధం చెబుతున్నాడు అని జానుకు తెలుసు. అందుకే జాను ప్లేట్లో ఫుడ్ తీసుకుని రూమ్కి వెళ్తుంది. రోజు వర్క్ చేసే శ్రీ ఆ రోజు మాత్రం పడుకుంటాడు. బావా బావా అంటుంది జాను. శ్రీ లేవడు. శ్రీ లేచే వరకు లేపుతుంది జాను. లేచి ఏంటి చెప్పు అంటాడు సీరియస్గా. ఫుడ్ తెచ్చాను, తినండి. నాకు తెలుసు మీరు తినలేదు అని అంటుంది జాను. తింటాను, ముందు చెప్పు, ఎందుకు కొట్టావు నన్ను అంటాడు శ్రీ. మీకు తెలియదా అంటుంది జాను. అరే, తప్పు ఏముంది జాను, నువ్వు నా వైఫ్వి అంటాడు శ్రీ. ఎప్పటి వరకు? సంవత్సరం వరకే కదా, ఆ తర్వాత నీతో కాపురం చేసి పిల్లల్ని కని మీకు పిల్లల్ని ఇచ్చి నేను మళ్ళీ వెళ్ళిపోవాలి, అంతే కదా. మీ అమ్మ పిల్లల్ని అడిగిందనే కదా నాతో అలా బిహేవ్ చేశావు. అప్పుడు నీది ప్రేమ ఎలా అవుతుంది? నేను నీ భార్యని ఎలా అవుతా? జాను, నువ్వు అనుకున్నది నిజం కాదే, అమ్మ కోసం కాదు అంటాడు శ్రీ. అబద్ధం చెప్పకు బావా, పెళ్ళప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎలా? అత్త బాధపడుతుంది అని హగ్ చేసుకున్నావు, ముద్దు అన్నావు, ఇప్పుడు ఇలా, అంతే కదా. జాను అని గట్టిగా అంటాడు శ్రీ. గట్టిగా మాట్లాడితే ఏంటి, ఎలాగో విడిపోదామన్నావు, అలానే కానివ్వు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అంటుంది జాను. చీ, మొగుడు దగ్గరకు వస్తే మగాడు అని నిరూపించుకోవడానికి అన్నట్టు ఉంది. పోవే అని తెచ్చిన ప్లేట్ విసిరి పడుకుంటాడు. ప్లేట్ని తీసుకొని కింద పెట్టి మళ్ళీ వచ్చి పడుకుంటుంది జాను. తర్వాత రోజు నుంచి శ్రీ జాను ఇద్దరు మాట్లాడుకోవడం మానేస్తారు. బయట వరకు మాత్రం ఏదో మొహమాటంకి మాటలు ఉన్నాయి. వారం కాగానే శ్రీ వర్క్ పనిపై అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు కూడా కనీసం జానుతో మాట్లాడు. జాను కూడా అంతే. శ్రీ కావాల్సినవి అన్ని అరేంజ్ చేస్తుంది. ఎయిర్పోర్ట్లో మాత్రం మామ్ డాడ్ ఇంకా మామ చూస్తున్నారు అని జాను దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని బాయ్ అంటాడు.
ఇప్పుడు కూడా మన వాళ్ళ కోసం మాత్రమే, నీ ప్రేమ కోసం కాదు. శ్రీ అమెరికాలో జాను అత్త వాళ్ళింట్లో. తేజ మణికి శోభనం ఏర్పాట్లు చేస్తారు. మను దగ్గరకు వెళ్ళినప్పటి నుంచి తేజ ఏడుస్తుంది. మను వాళ్ళ పేరెంట్స్ కోసమేమో అనుకుని తేజకు నచ్చజెప్పి దగ్గరికి తీసుకోవాలి అని చూస్తూ ఉంటే నాకు ఇంకా టైం కావాలి అని పడుకుంటుంది తేజ. మను చేసేదేమీ లేక పడుకున్న తేజను చూస్తూ కళ్ళు మూసుకుంటాడు. తెల్లారి తేజ 8 గంటలకు లేస్తుంది. తేజ కళ్ళు తెరిచే వరకు మను తేజని చూస్తూ ఉంటాడు. తేజకి ఇబ్బందిగా అనిపించి ఎందుకలా చూస్తున్నారు అని చీర సరిచేసుకుంటుంది. తమరెప్పుడు లేచి బయటికి వెళ్తారా అని ఇప్పటికే అమ్మవాళ్ళు 2 సార్లు వచ్చారు. నువ్వు వెళ్ళకుండా నేను వెళ్తే బాగుండదే అని ఆగాను. హో అవునా అని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి వెళ్దామా అంటుంది తేజ. మనమేమీ ఫంక్షన్కి వెళ్ళడం లేదు, కలిసి వెళ్ళడానికి. ముందు తమరు వెళ్ళండి, తర్వాత నేను వస్తా అంటాడు మను. ఇంకో విషయం, అందరి ముందు ఫస్ట్ నైట్ అయినట్టుగా ఉండు, నాన్నమ్మ కనిపెట్టేస్తా జాగ్రత్త. తేజ బయటకు వెళ్ళి వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కిచెన్లో ఉంటారు. తేజ రావటం చూసి మను అమ్మ వచ్చావా, టిఫిన్ పెట్టనా? మను లేచాడా? తేజ హా. మను రావటంతో ఇద్దరికి టిఫిన్ పెడుతుంది. తిన్న తర్వాత మను మళ్ళీ కిచెన్లో ఉన్న వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్తుంది. మను అమ్మ తేజ వెళ్ళి రెస్ట్ తీసుకో, వంట పని మేము చూసుకుంటాం, మను ఒక్కడే రూమ్లో ఉన్నాడు వెళ్ళు అంటారు. తేజ లేదు అత్తయ్య, నాకు వంట రాదు కదా, నేర్చుకుంటాం. మను నాన్నమ్మ నేర్చుకుంటా అన్నది ఎలా చేయాలో చెప్పండి, రేపు ఎలాగో మనుకి వంట చేయాలి కదా, పొలం దగ్గరకు వెళ్ళాలి కదా. సరే అని తేజకి ఎలా వంట చేయాలో చూపిస్తున్నారు, ఇంకా చేపిస్తున్నారు. తేజకి రాకపోయినా వాళ్ళ ఇద్దరు అత్తయ్యలు చెప్పినట్టుగా చేస్తుంది. అలా వంట అవ్వగానే అందరికీ భోజనం పెడతారు. కొత్త కోడలు చేసిందనగానే అందరూ తిని పర్వాలేదు బానే ఉంది అని అంటారు. ఆ రోజు రాత్రి కూడా మను దగ్గరకు వెళ్ళగానే తేజ నాకు నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకుంటుంది. మను ఈ రోజు కూడానా అని పడుకుంటాడు. తర్వాత రోజు తేజ ఉదయం 6 గంటలకు లేస్తుంది. ఫ్రెష్ అయ్యి వంటగదిలో ఉన్న అత్తల దగ్గరకు వెళ్తుంది. వాళ్ళు చెప్పినట్టుగా అన్నీ చేస్తుంది. అలా టిఫిన్ అయ్యాక పొలం దగ్గరకు వెళ్తారు. మధ్యాహ్నంకి మనికి భోజనం తేజ తీసుకువెళ్ళాలి అని హడావిడిగా తేజతో కొన్ని ఐటమ్స్ ఇంకా మిగిలినవి రెడీ చేస్తారు. అజయ్ని తీసుకుని పొలంకి వెళ్తారు. ముందుగా చెప్పటం వల్ల అందరూ పొలం దగ్గర ఉంటారు. తేజ వెళ్ళేసరికి ఇద్దరు మామయ్యలు అక్కడే ఉంటారు, కానీ మను కనిపించడు. అజయ్ వెళ్ళి మన్ని పిలవటంతో మను భోజనం చేయటానికి వస్తాడు. తేజ వస్తున్న మన్ను చూస్తూ ఉంది. తలకి టవల్ కట్టి కట్ బనియన్, కింద షార్ట్ పాయింటు, తెల్లని చర్మం, ఇంకా చెమటలు పడుతున్న ముఖం. రాగానే ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంటాడు. మను అమ్మ టైం లేదు, తొందరగా పెట్టు, అన్నం తిని వెళ్ళాలి అంటాడు. తేజ మనుకి అన్ని వడ్డిస్తుంది, కానీ మన్ను మాత్రం చూడదు. అలానే మను తేజను చూస్తూ ఉంటాడు. కానీ తేజ చూడకపోయేసరికి మను చీ వండుకొని వస్తే సరిపోతుందా, ప్రేమగా పెట్టాలని తెలియదా అని తేజని చూడకుండా తింటాడు. కానీ మనుకెందుకో తేజాల పొలంకి రావటం, అది కూడా మను కోసం, చాలా సంతోషంగా ఉంది. తిన్న తర్వాత తేజకి పొలం చూపిస్తాము అని వాళ్ళ అత్త వాళ్ళు తీసుకెళ్తారు. దూరంగా కూర్చుని తేజ వెళ్ళటం చూసి అసలు గట్లపైన నడవగలదా అనుకుంటూ చూస్తూ ఉంటాడు. మను అనుకున్నట్టుగా తేజ వరాలపై నడవడానికి ఇబ్బంది పడుతుంది. చివరకు చెప్పులు తీసేసి ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో చీర పైకి పెట్టుకుని మెల్లిగా నడుస్తుంది. అది చూసి లోపల నవ్వుకుంటూ ఉంటాడు. కొద్దిసేపటికి ఇంటికి వెళ్తామని బయలుదేరుతామని తేజను తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు తేజ అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేయాలి అని మను తేజ ఇద్దరు వెళ్తారు. ఇంట్లో అందరితో మను మాట్లాడతాడు, కానీ తేజ మాత్రం మౌనంగా ఉంటుంది. మను అంతా గమనిస్తూనే ఉంటాడు. అలా డిన్నర్ అయ్యాక అందరు కూర్చుని సరదాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ తేజ మాత్రం ఉంది కానీ కనీసం నోరు కూడా తెరవదు. ఆ రోజు అక్కడ నిద్ర చేసి మరుసటి రోజు తెల్లారి మను ఇంటికి వచ్చేస్తాడు. మను తేజ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలని, తేజతో మాట్లాడాలి అని అనుకుంటాడు.
కానీ తేజ రాగానే వంటగదిలోకి వెళ్తుంది. భోజనాల తర్వాత మను పొలం దగ్గరికి వెళ్తాడు. రాత్రి అయినా అడగాలి అని మను అనుకుంటాడు. రాత్రి మను గదికి వెళ్ళేసరికి తేజ పడుకుంటుంది. తెల్లారి మను లేచాక తేజను చూస్తాడు, కానీ తేజ కనిపించదు. బయట చూస్తూ ఉంటాడు. తేజ వంటగది నుండి మళ్ళీ రూమ్లోకి వెళ్తుంది. ఎలాగైనా తేజతో మాట్లాడాలి అని గదికి వెళ్ళేసరికి తేజ బెడ్పై పడుకొని ఉంది. మళ్ళీ పడుకుందా అని తేజను చూస్తే తేజ ముఖం మొత్తం వాడిపోయి ఉంది. ఇలా ఉంది అని చేయి పట్టుకుంటే ఒళ్ళు కాలిపోతుంది. జ్వరం వచ్చిందా? అమ్మ తేజకి జ్వరం వచ్చింది చూడు అంటాడు మను. మను నానమ్మ ఏమైందిరా? జ్వరమా? అయినా ఇలాంటప్పుడు సహజం కదా, నువ్వు అమ్మాయికి కాస్త దూరంగా ఉండు. ఏ ఎందుకు నానమ్మ, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం అంటాడు మను. మను అమ్మ వద్దు మను, ఇది ఆడవాళ్ళ సహజ సమస్య అందరూ చెప్పటంతో మను సరే అని తేజకి రెస్ట్ ఇస్తాడు. అలా 5 రోజుల తర్వాత తేజ మళ్ళీ మామూలు అవుతుంది. కోలుకున్న తేజను చూసి మను కూడా తక్కువైంది అంటాడు. శ్రీ అమెరికాలో జాను అత్తగారింట్లో ఉంటుంది. శ్రీ వెళ్ళాక ఒకరోజు జాను, అత్త నీ ఊరికి వెళ్ళనా? సరేనే వెళ్ళు అంటారు కరుణగారు. అత్త అది అక్కడే ఉంటాను, ఎలాగో బావ లేడు కదా అంటుంది జాను. అక్కడ ఎందుకు, బావ ఉంటేనే ఇక్కడ ఉంటావా లేకపోతే ఉండవా? అంటే మా దగ్గర ఉండవా అంటారు కరుణగారు. అది కాదు అత్త, ఇలాగే ఈ సంవత్సరం చదివితే డిగ్రీ పూర్తి అవుతుంది, అదేదో అక్కడే ఉండి చదువుకుంటా, నాన్న కూడా ఒక్కడే ఉంటాడు కదా అంటుంది జాను. జాను నువ్వెన్ని చెప్పినా నాకు ఇష్టం లేదురా, మనం నాన్నని ఇక్కడ తీసుకువద్దాం, ఏమంటావ్ అంటారు కరుణగారు. వద్దు అత్తయ్య, నాన్న ఇక్కడికి వస్తే మనం ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళాలి అంటే మనకు పుట్టినిల్లు ఉండదు అంటుంది జాను. ఇక నాన్న ఒక్కడే కదా, మనకిక ఎవరు ఉన్నారు? నేను అక్కడే ఉంటే నాన్న సంతోషంగా ఉంటాడు. ఇక నా చదువు కూడా పూర్తి అవుతుంది, ఎలాగో కాలేజ్ స్టార్ట్ చేసి 1 మంత్ అయిపోయింది, వెళ్తానత్తయ్యా. కరుణ అత్త ప్లీజ్, సండే సండే వస్తాను కదా అంటుంది జాను. అంతేలేవే, చిన్నప్పుడు నిన్ను పెంచుకుంటా అంటే అప్పుడు మీ నాన్న పెళ్ళయ్యాక మీ ఇంటికి కదా వచ్చేది, కనీసం ఇప్పుడైనా నా దగ్గర ఉండనివ్వు అన్నాడు. ఇప్పుడేమో నువ్వు చదువు అని వెళ్తా అంటున్నావు, నాకు మాత్రం ఎవరు ఉన్నారు? ఉన్న ఒక్క శ్రీ అక్కడెక్కడో బయట ఉన్నాడు. అత్త నేను బాధ పెట్టాలని కాదు, బావ ఏమో బాగా చదువుకున్నాడు, మరి నేను కనీసం డిగ్రీ కూడా చదవద్దా? అయినా ఎన్ని రోజులు ఒప్పుకో, చివరకు సరే అంటుంది, కానీ ప్రతి సండే ప్రతి పండక్కి ఇక్కడే ఉండాలి. జాన్ని ఒకరోజు కరుణ దగ్గర ఉండి వాళ్ళ ఊర్లో దిగబెడుతుంది. ఇక జానుకు కావలసిన ప్రతి వస్తువు దగ్గర ఉండి ఇస్తుంది. జాను రోజు కాలేజ్కి వెళ్తున్నది. అప్పటికే జాను క్లాసెస్ మిస్ అవ్వటం వల్ల జాను జాను ఆ క్లాసెస్ అన్నీ మళ్ళీ అటెండ్ అవుతుంది. సండే వాళ్ళ అత్త దగ్గరకు వెళ్ళటం లేదు. ఫోన్ చేస్తే మళ్ళీ వారం వస్తాను అని అంటుంది. అలా ఒక నెల తర్వాత జాను కరుణ దగ్గరకు వెళ్తుంది. ముందు కోపంగా ఉన్న కొద్దిసేపటికి మామూలు అవుతుంది. జాను బావ ఫోన్ చేసినప్పుడు నిన్ను అడుగుతున్నారా, ఇక నీతో మాట్లాడాలని, నీకోసం ఇదిగో ఫోన్ పంపించాడే అక్కడి నుంచి అంటారు కరుణగారు. అవునా, ఇంకా బావ ఎలా ఉన్నాడు అంటుంది జాను. ఫోన్ ఉంది కదా, నువ్వే తెలుసుకోయిక అంటారు కరుణ. జాను ఊరు వెళ్ళాక తన దగ్గర ఉన్న ఫోన్కి ఫోన్ వస్తుంది, కానీ జాను ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. వెళ్ళి 1 మంత్కి ఎక్కువ అవుతుంది, కానీ ఒక్కసారి కూడా చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం గుర్తు వచ్చానా అని ఊరికే రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది జాను. జాను ఫోన్ ఎందుకు తీయటం లేదు అంటాడు శ్రీ. శ్రీ జాను మాట్లాడవా అంటాడు. జాను సైలెంట్గా ఉంటుంది. ఏ నీకు నాతో మాట్లాడాలని లేదా అంటాడు శ్రీ. మీకు నచ్చిన అమ్మాయి అక్కడ మీకు కనపడిందా అంటుంది జాను. హే ఏం మాట్లాడుతున్నావు, నేను అమ్మాయి కోసం వచ్చానా ఏమైనా అంటాడు శ్రీ. మీరే అన్నారు కదా అక్కడికి వెళ్ళాక మీకు తగ్గ అమ్మాయిని చూసుకుంటా అని, అప్పుడు ఏదో నీపై కోపంలో అన్నానంతే, నిజం కాదు. ఎప్పుడు వస్తున్నారు అంటుంది జాను. నాతో ఇక్కడికి రమ్మంటే రాలేదు, కానీ ఇప్పుడు ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నావా? అయినా నీకు చదవాలని ఉంటే నాతో చెప్పవచ్చు కదా,
నేను మన ఇంటి దగ్గరే కాలేజీలో జాయిన్ చేసేవాడిని కదా. మీరు అడగలేదు కదా, అందుకే చెప్పలేదు అంటుంచాను. సరే, రోజు ఫోన్ చేస్తాను, ఖచ్చితంగా తీయాలి. నెగ్లెక్ట్ చేస్తే అక్కడికి వచ్చాక చెప్తా నీ పని అంటాడు శ్రీ. సరే బావా అంటుంచాను. ఉంటాను మరి, నాకు వర్క్ ఉంది అంటాడు శ్రీ. బావా, వర్క్ కాదు, నీ గురించి కూడా ఆలోచించు అంటుంచాను. డ్రావే, వచ్చి నన్ను చూసుకో మరి అంటాడు శ్రీ. సరే మరి బాయ్ అంటాడు శ్రీ. జాను ఫోన్ పెట్టేశాక తన పక్కన ఉన్న వాళ్ళ బావ ఫోటో చూస్తూ, బావా, ఎందుకు ఇలా చేశావు? నువ్వు నన్ను దూరం పెట్టడం వల్లే ఈరోజు నేను నీ పక్కన అక్కడ లేను. నేను నచ్చను అన్నావు, మళ్ళీ నేనంటే ఇష్టం అన్నట్టు బిహేవ్ చేస్తావు. నీతో ఉండాలని నాకుంది, కానీ సంవత్సరం తర్వాత నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి? అందుకే నువ్వు రమ్మని అడిగినా నేను నీతో రాలేదు. నాకు గుర్తు ఉంది, ఇంకా ఆ రోజు నన్ను ఇలా బ్రతిమలాడావో, అందుకే నేను ఇక్కడికి వచ్చేసాం. నువ్వు వెళ్ళగొట్టే కంటే నేనే బయటికి వస్తే సరిపోతుంది కదా, అందుకే. అత్తకు నాకు బాగా అలవాటైంది. ఇలా దూరంగా ఉంటే మన డివర్స్ తర్వాత అత్తకి ఏ ప్రాబ్లం కాదు. ఎందుకంటే మేము అప్పటికి దూరంగా ఉంటాం కదా. నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని ఆలోచిస్తూ పడుకుంటుంది. రోజు కాలేజీకి వెళ్తుంది. సండే కూడా వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తుంది. పండగలకి కూడా అత్తారింటికి వెళ్తుంది. వాళ్ళ నాన్నతో వెళ్తుంది. అలా శ్రీ వెళ్ళి 3 నెలలు అవుతుంది, కానీ శ్రీ వెళ్ళిన పని పూర్తవ్వక మరో 3 నెలలు అక్కడే ఉండవలసి వస్తుంది. రోజు జాన్తో ఫోన్ మాట్లాడతాడు. అలా శ్రీ వర్క్ ఫినిష్ అయి ఇంటికి తిరిగి వస్తున్నాడు. జానుని రమ్మని కరుణ పిలుస్తుంది, కానీ జాను నాకు వీలు కాదు అని అంటుంది. అలా జాను నాన్న శ్రీ అమ్మ నాన్న కలిసి వెళ్ళి శ్రీని తీసుకొస్తారు. శ్రీ వచ్చాక జాన్ని రమ్మని అంటే, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్స్ అయ్యాక వస్తా, అక్కడికి వస్తే చదవలేను అని అంటుంది. అలా జాను ఊర్లోనే ఉంటుంది. శ్రీ కూడా జాను దగ్గరకు వెళ్ళాలనుకున్నా శ్రీ వర్క్ వల్ల బిజీ అవుతాడు. శ్రీ జాను దగ్గరకు వెళ్ళిపోతాడు. కానీ ఎలాగైనా వెళ్ళి ఒకరోజు జాన్ని కలవాలి అని డిసైడ్ అవుతాడు. అదే విషయం వాళ్ళ మామ్ డాడీకి చెబితే వాళ్ళు వస్తామంటారు. అలా ఒకరోజు శ్రీ జానుకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని జానుకు చెప్పకుండా జాను దగ్గరకు బయలుదేరతారు. తేజను ఎలాగైనా సరే తన సమస్య ఏంటో అడగాలి అని మను అనుకుంటాడు. అలా తేజకి జ్వరం తగ్గినాక మను తేజ దగ్గరికి వెళ్ళి, తేజ, నీతో మాట్లాడాలి. తేజ ఏం మాట్లాడదు. మను దగ్గరికి వెళ్ళి చూస్తే తేజ కళ్ళు మూసుకుని ఉంటుంది. అలా అని ఆ తర్వాత రోజు కూడా మను తేజ పడుకోవటం ముందే తేజ దగ్గరికి వెళ్తాడు. మను, తేజ నీతో మాట్లాడాలి అని అంటాడు. తేజ సైలెంట్గా ఉంటుంది. మను, నిన్నే అని అంటాడు. నాకు మీతో మాట్లాడడం ఇష్టం లేదు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా అంటుంది. తేజ, నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అంటాడు మను. అలాంటిదేం లేదు అంటుంది తేజ. అవునా అని తేజ దగ్గరకు వెళ్ళి తేజ చేయి పట్టుకుంటాడు. మను దగ్గరకు రాగానే భయపడుతూ చేయిని తీసేస్తుంది. ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఇప్పుడు చెప్పు, నీ సమస్య ఏంటి? మను అంత దగ్గరగా ఉండటం చూసి మన్ను చూసి మాట్లాడలేకపోతుంది. చేయి వదిలి, తేజ, మనకు పెళ్ళయింది, కానీ నువ్వు మాత్రం నాకు దూరమే ఉంటున్నావు, ఎందుకు నేనంటే ఇష్టం లేదా అంటాడు మను. తేజ సైలెంట్గా ఉంటుంది. ఏదో ఒకటి చెప్పు అంటాడు మను. ఇన్ని రోజులు సిటీలో పెరిగావు, ఇక్కడ ఉండడానికి అలవాటు పడుతున్నావు అనుకున్నా, కానీ నువ్వు నన్ను ఇప్పటికీ దూరం పెడుతున్నావు. నాకు ఇంకాస్త టైం కావాలి ఇంట్లో అలవాటు పడ్డానికి అంటుంది తేజ. దూరంగా ఉంటే ఎప్పటికి కలవవు అంటాడు మను. నిజం చెప్పేస్తే నాకు మను దూరంగా ఉంటాడనుకుంటా అనుకుంటుంది తేజ. మను, నేను మీతో మాట్లాడాలి, ఇప్పటికీ నోరు తెరిచావా అంటాడు మను. నాకు మీరంటే ఇష్టం లేదు, మీరంటే మీరు కాదు, మీరు చేసే పని అంటే అని కోపంగా అంటాడు మను. తనకు తెలిసినంత వరకు మనుకి తొందరగా కోపం వస్తుంది అని, అయినా కూడా నేను చెప్పేస్తాని, నా ఊరికి వచ్చే వరకు తెలియదు నాకు పెళ్ళి అని, పెళ్ళికి ముందు రోజు వరకు తెలియదు మీరు చేసే పని, అందుకే నాకు ఇక్కడ మీతో కలిసిపోవడానికి టైం. మన్ను చూస్తే చాలా కోపంగా ఉన్నాడు. ఏంటి ఆగిపోయావు చెప్పు, ఇంకా ఏమైనా ఉందా, అంతేనా? అంటే ఇప్పుడు నేను ఇష్టం లేదా, లేక నేను చేసే పనినా?
ఏది ఇష్టం లేకపోయినా నేనంటే ఇష్టం లేనంటే కదా. అంటే పెళ్ళి ఇష్టంగా చేసుకోలే, అందుకే నన్ను దూరం పెట్టావు. మరప్పుడు నా ఇంట్లో నా రూమ్లో ఎందుకున్నావు? అది కాదు అంటుంది తేజ. ఏది కాదు అంటాడు మను. మీ వాళ్ళ బలవంతంగా పెళ్లి చేసుకున్నాం. అయినా నిన్ను కాదే, రేపు వెళ్ళి మీ వాళ్ళని అడుగుతాం. అమ్మాయి ఇష్టం లేదన్నాక ఎందుకు చేశారు అని. వద్దు అలా చెయ్యకు ప్లీజ్ అంటుంది తేజ. అంటే నీ వల్ల ఎన్ని ఇబ్బందులు మేము అనుభవించాలి అంటాడు మను. నా వల్ల ఇబ్బందులా? చూడండి, నాకు పెళ్లి ఇష్టం లేకుండా వచ్చా కానీ నేను ఇక్కడ ఉండడానికి అలవాటు పడుతున్నాం. అందుకే మీకు దూరంగా ఉంటున్నా. దయచేసి అర్థం చేసుకోండి. నీతో కాదు, మీ వాళ్ళతో తేల్చుకుంటా అంటాడు మను. వద్దు వద్దు ప్లీజ్, మీరేం చెప్పినా చేస్తాను సరేనా అంటుంది తేజ. నాతో కూడా అంటాడు మను. మీరేం చెప్పినా సరే అంటుంది తేజ. అయితే రా అని తేజని బెడ్పై పడుకోబెట్టి తేజ దగ్గరికి వెళ్ళగా తేజ భయంతో కళ్ళు మూసుకుని ముఖమంతా చెమటలు పడుతున్నాయి. తేజని అలా చూసి, హే పోవే, నీ మగాన్ని నాపై మనసు పడితే కాని దగ్గరకు రాను అని పక్కకి జరిగి పడుకుంటాడు. తేజ ఆయాసపడుతూ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటుంది. మను, నువ్వు ఇలా ఎలా చేస్తావు? నాకు ఇష్టం లేదు అని తెలిసి కూడా నన్ను. అలా తెల్లవారిపోతుంది. తేజ ఉదయం లేచి ఫ్రెష్ అయి బయటకు వెళ్ళి వంటగదిలో పనిచేస్తుంది. మను అమ్మ, తేజ అప్పుడే లేచావా అంటూ తేజకి సాయం చేస్తుంది. అలా మను ఉదయం లేచి పొలం దగ్గరికి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయి వాళ్ళ నాన్నతో కలిసి టిఫిన్కి కూర్చుంటాడు. తేజ అందరికి వడ్డిస్తుంది. మను దగ్గరికి వచ్చే వరకు మాత్రం చెయ్యి షేక్ అవుతుంది. అది గమనించిన మను తేజ ఫేస్ చూసి తినేస్తాడు. చా, భయపడ్డట్టు ఉంది. అనవసరంగా భయపెట్టాను. ఎంతైనా సిటీలో పెరిగింది, ఊరంటే తెలియదు. ఇప్పుడిప్పుడు అలవాటు పడుతూ ఉంటే నేను ఇలా చేశానా అనుకుంటాడు మను. ఎలాగైనా తేజకి సారీ చెప్పాలి అని టిఫిన్ అయ్యాక టీవీ చూస్తూ ఉంటాడు. తేజ వాళ్ళ అత్తయ్యతో కలిసి టిఫిన్ చేస్తుంది. మను గమనిస్తూ ఉన్నాడు. చీర కట్టుని కింద కూర్చొని వాళ్ళ అత్తయ్యలకి పెట్టి తేజ పెట్టుకొని తింటూ ఉంది. తినగానే తిన్న ప్లేట్స్ అన్ని తీసి అవి వంటగదికి తీసుకువెళ్ళి అవి క్లీన్ చేసి మళ్ళీ వచ్చి కూరలు కట్ చేస్తూ ఉంది. మను అమ్మ పక్కన కూర్చొని మళ్ళీ తేజ వెళ్ళి వంటగదిలో వంట చేస్తుంది. ఏదైనా డౌట్ రాగానే అత్తయ్య అని పిలిచి అడుగుతుంది. మను చూస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి తేజ పని పూర్తి అవ్వలేదు. అది గమనించిన మను నాన్నమ్మ, ఏమైందిరా అలా చూస్తున్నావు? దాన్ని తినేస్తావా ఏంటి? లేదే, వంట చేయగలదా అని చూస్తున్నా అంటాడు మను. మను నానమ్మ, హా, అత్తగారింటికి వచ్చాక ఎవరైనా నేర్చుకోవాలి కదా, నీ భార్య అంతేరా. మను టీవీ చూస్తూ తేజని గమనిస్తూ ఉంటాడు. తేజకి లంచ్ టైం వరకు వంటగదిలో పని సరిపోతుంది. అలా లంచ్ టైంకి అందరికీ తనే వడ్డిస్తుంది. పొద్దున్నలాగే అమ్మ వాళ్ళతో కూర్చొని తింటుంది. తిన్న తర్వాత అన్ని క్లీన్ చేసి అప్పుడు రూమ్కి వెళ్తుంది. తేజ వెళ్ళటం చూసి మన్ను కూడా వెళ్దామని అనుకుంటూ ఉండగా, తేజ తమ్ముడు, అందరు ఎలా ఉన్నారు? బావగారు బాగున్నారా? హా, రారా, ఇన్ని రోజులకి తేజ గుర్తు వచ్చిందా అంటాడు మను. తేజ తమ్ముడు అందరితో మాట్లాడి, అది నేను సిటీకి వెళ్తున్నా, అక్కని చూసి వెళ్దామని వచ్చాం. తేజ రూమ్లో ఉంది అనేసరికి వాడు తేజ దగ్గరికి వెళ్తాడు. తేజ తమ్ముడిని చూసి కూడా ఏం మాట్లాడదు. అక్క మాట్లాడవా, నేను రేపు సిటీకి వెళ్తున్నా. ఇంకా ఎన్ని రోజులు నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది కానీ నీకు ఒక మంచి జీవితం ఇచ్చాం మేము. తేజ సైలెంట్గా ఉంటుంది. అక్క, మామ్ డాడ్తో మాట్లాడు, వాళ్ళు అసలు సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోవటం లేదు, నువ్వు మాట్లాడడం లేదు అని. అసలు ఏం జరిగింది అన్న తెలిస్తే నువ్వు ఇలా ఉండవు. డాడ్ బిజినెస్లో వాళ్ళ పార్ట్నర్స్ మోసం వల్ల మన ప్రాపర్టీస్ అన్నీ పోయాయక్క. మనం సిటీలో ఉండడానికి కనీసం మన ఇల్లు కూడా లేదు. అందువల్ల డాడ్ వచ్చి ఊర్లో ఉన్నాడు. అందుకే నిన్ను పిలిపించి నీ పెళ్లి చేశాడు. తర్వాత అయితే నీ పెళ్లికి ఇబ్బందులు అని మను బావ వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. మను బావ పేరుకే ఊర్లో వాడు, చేసేది అగ్రికల్చర్, అయినా ఓ కోటీశ్వరుడు. ఇంకా నిన్ను తనకి తానుగా చేసుకుంటా అన్నాడు. మన పరిస్థితి తెలిసి ఇక మనుబావ వాళ్ళు కూడా చాలా ఆస్తిపరులు, మంచి కుటుంబం. ఇంకా కళ్ళ ముందు ఉంటావు అని నీ పెళ్లి ఇష్టం లేకపోయినా జరిపించారు.
నీ మంచి కోసం అక్క, నిన్ను మాత్రం ఒక డబ్బున్న ఇంటికి కోడల్ని చెయ్యాలని మాత్రమే అక్క. అంతా విని తేజ వాళ్ళ తమ్ముడిని పట్టుకుని ఏడుస్తుంది. నాకెందుకు చెప్పలేదు మరి? నేను సంతోషంగా ఉంటే చాలా, మీరుండనక్కర్లేదా? అలా చాలాసేపటి తర్వాత మను తేజ దగ్గరకు వస్తాడు. తేజ, నేను తమ్ముడితో ఇంటికి వెళ్ళవచ్చా? రేపు వచ్చేస్తాను. మను ఎవరిని అడుగుతుందో అని పక్కన ఉన్న బామర్దిని చూసి సరే వెళ్ళు అంటాడు. అదే విషయం ఇంట్లో చెప్పి తేజ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తేజ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్ని పట్టుకుని, ఎందుకు ఇలా చేశా డాడ్? నా పెళ్లి చేయమని నిన్ను అడిగానా? ఎందుకు నాకు నిజం చెప్పలేదు అని కొద్దిసేపు బాధపడి తర్వాత వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతుంది. తర్వాత రోజు తేజ తమ్ముడు సిటీకి వెళ్తాడు. తేజని కూడా మను తీసుకొస్తాడు. జానుని చూడాలి అని, జానుకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని జాను దగ్గరకు శ్రీ ఫ్యామిలీ బయలుదేరుతుంది. జాను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. శ్రీ వాళ్ళు వెళ్ళేసరికి జాను పిల్లలకి ట్యూషన్ చెబుతుంది. శ్రీ వాళ్ళని చూసి ముందు షాక్ అయినా తర్వాత వాళ్ళని ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. ఇంకా పిల్లల్ని ఇంటికి పంపిస్తుంది. రేపు రండి తొందరగాని. శ్రీ వాళ్ళని చూసి జాను నాన్న సంతోషించి వాళ్లతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. జాను సోఫా పక్కకి నిలబడి ఉంది. జాను, పిల్లలకి ట్యూషన్ చెబుతున్నావా? ఎందుకు అంటారు కరుణగారు. టైంపాస్కి అత్తయ్య, బోరు వస్తుంది ఖాళీగా ఉంటే అంటుంది జాను. అలా కొద్దిసేపటికి వంట చేయాలి అని వంటగదికి వెళ్ళి వంట చేస్తూ ఉంది. వంటయ్యాక కరుణ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది. కానీ శ్రీతో ఎక్కువగా మాట్లాడదు. నైట్ డిన్నర్ టైం కావటంతో అందరూ కూర్చుని భోజనం చేస్తారు. ఎప్పట్లాగే జానుకి వాళ్ళ నాన్న అన్నం తినిపిస్తాడు. ఇదేంటి, నేనంత దూరం నుంచి వస్తే కనీసం చూడదు నన్ను అని మనసులో అనుకుంటాడు శ్రీ. శ్రీ మనసు అర్థమైనట్టుగా, జాను వెళ్ళి పడుకోయిక, నీకోసం శ్రీ ఎదురు చూస్తున్నాడు అంటారు కరుణగారు. అత్త, నీకు నీ కొడుకు గురించి సరిగా తెలియదు. బావ నా కోసం అసలు చూడ్డు, కానీ నీ మాట కోసం వెళ్ళాలి అని మనసులో అనుకుని వాటర్ కూడా అన్ని పెట్టి శ్రీ దగ్గరకు వెళ్ళింది. శ్రీ జాను కోసం చూస్తూ, వచ్చావా? ఇంక మీ అత్తతోనే ఉంటావనుకున్నా. జాను అత్తే పంపింది నన్ను అంటుంది. నా కోసం కాదా వచ్చినది అంటాడు శ్రీ. నీకోసమే, అత్త చెబితే వచ్చా అంటుంది జాను. జాను, నాతో మాట్లాడడం లేదా? ఇన్ని రోజులైన నా మీద కోపం తగ్గలేదా? ఎందుకు? ఫోన్లో మాట్లాడతా కదా అంటుంది జాను. అది కూడా నా బలవంతంగా. నేను 10 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి అది కూడా ఎలా ఉన్నావు అని. ఇంకా చెప్పాలంటే ఫోన్ తీయకపోతే నేను ఇంకా చేస్తాను అని. జాను సైలెంట్గా ఉంది. అవును, ఇంతకు నువ్వు ట్యూషన్ ఎందుకు చెబుతున్నావు అంటాడు శ్రీ. టైంపాస్కి అనుకున్నావా? కాదు, రేపు నువ్వు వదిలిపెట్టాక నాకు నేనుగా బ్రతకాలి కదా. అసలే మా నాన్నకి ఆరోగ్యం బాగుండదే, ఇక నన్ను కూడా చూసుకోవటం కష్టమని శ్రీ కోపంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంత కోపం? ఉన్నదేక చెప్పింది అంటుంది జాను. సరే పడుకుందామా అంటాడు శ్రీ. అందుకే కదా వచ్చింది అంటూ కింద పడుకుంటుంది. ఇంకా మారలేదా నువ్వు అంటాడు శ్రీ. బావా, నువ్వు మారాలి, నేం కాదు అంటుంది జాను. శ్రీ జానుని చూస్తూ ఉంటే జాను పడుకుంటుంది. ఇంకా అదే మనసులో పెట్టుకున్నావా? నా మనసు మారింది కానీ నీకు తెలియటం లేదు. ఉదయం 8 అవుతూ ఉంటే శ్రీ లేచి బయటకు వెళ్ళేసరికి జాను తలకి టవల్ కట్టుకొని హడావిడిగా ఉంది. చుట్టూ చూస్తే ఎవరు కనిపించరు. జాను దగ్గరికి వెళ్ళి, జాను, చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూడక ఎన్ని రోజులు అవుతుంది అంటాడు శ్రీ. నీకోసం కాదు చీర కట్టింది. నైట్ అత్త అడిగింది చీర కట్టుకోవచ్చు కదా అని. నేనేమన్నా నువ్వేమంటున్నావు అంటాడు శ్రీ. టీ తెచ్చి ఇస్తూ పొద్దునే పూజ చేశా అంటుంది జాను. టీ తాగి చాలా బాగుంది అంటాడు శ్రీ. అందుకే ఇచ్చాను, టిఫిన్ పెట్టనా అంటూ ప్లేట్లో పెట్టేస్తుంది. ఎవరు లేరు తింటూ అంటాడు శ్రీ. గుడికి వెళ్ళారు. జాను, వస్తున్నావు కదా అంటాడు శ్రీ. లేదు బావా, ముందే చెప్పాను కదా ఎగ్జామ్స్ అని. అక్కడ చదువుకోవచ్చు కదా, ఎగ్జామ్స్ అప్పుడు తీసుకొస్తా అంటాడు శ్రీ. కరుణ ఇంట్లోకి వస్తూ, జాను రావచ్చు కదా. లేదు అత్త, ఎగ్జామ్స్ అయ్యాక వస్తా, ప్రాక్టికల్స్ ఉన్నాయి అని అంటుంది. లంచ్ అయ్యాక వెళ్ళిపోతారు శ్రీ వాళ్ళు. జాను బుక్స్తో బిజీ. అలా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. శ్రీ ఫోన్ చేసినా ఎక్కువగా మాట్లాడడం లేదు.
జానీ ఎగ్జామ్స్ పూర్తి అవుతాయి. కరుణ, జానీ ఎగ్జామ్స్ అయ్యాయి కదా, ఎప్పుడు వస్తావు మరి? వస్తానత్తయ్య, పండగ ఉంది కదా, ఉగాది అదయ్యాక వస్తాను. ఇక నాన్న కూడా మిమ్మల్ని రమ్మన్నారిక్కడికి. అలా పండక్కి ఒక రోజు ముందే శ్రీ ఫ్యామిలీ వచ్చేసింది జాను దగ్గరకు. తేజని మను తీసుకుని వస్తాడు. మను చాలా థ్యాంక్స్ అంటుంది తేజ. ఎందుకు అంటాడు మను. మీకు తెలుసు, మళ్ళీ నేను చెప్పటం ఎందుకు అంటుంది తేజ. అది వదిలే కానీ మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నావుగా ఇప్పుడు అంటాడు మను. హా, వాళ్ళని అర్థం చేసుకోక చాలా తప్పు చేశాను. అలా అని నా విషయంలో కూడా అంటాడు మను. మను, నీ ముందే చెప్పాను కదా, ఇంట్లో అలవాటు పడ్డానికి ఇంకా టైం పడుతుందని. ఇంకా ఎప్పటిదాకా అంటాడు మను. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. కనీసం ఊరంటే తెలియకుండా పెరిగాను. అలాంటిది ఊర్లో వచ్చి ఉండాలి అంటే కష్టం. అది కాకుండా ఒక కోడలిగా అంటే ఎంత కష్టం అంటుంది తేజ. తెలుసు అంటాడు మను. తెలుసా, నేనెప్పుడు మామ పనిచేయటం కూడా చూడలేదు. అసలు ఇంట్లో ఇంత పని ఉంటుందని కూడా తెలీదు నాకు అంటుంది తేజ. మా ఇంట్లో ఎప్పుడు వర్కర్లు ఉండేవారు అన్ని పనులకు. అలాంటిది నేను ఇక్కడ ఉండటానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? నేను రోజు 10కి లేస్తాను, ఇక్కడ 6కి. నాకు వండింది తినడం తప్ప కిచెన్ ఎక్కడ ఉంటుందని కూడా తెలియదు. మోడ్రన్ డ్రెస్ తప్ప చుడిదార్లు కూడా వేసుకోను. అలాంటిది చీరలు వేసుకుంటున్నాం. ఇవి క్యారీ చేయటం ఎంత కష్టమో తెలుసా? నేను చదువుకున్న చదువుకి నాకు నెలకి 5 లక్షల జీతం తెలుసా? అసలు నేను ఎక్కడ చదివానో తెలుసా? అమెరికాలో. +2 అవ్వగానే బయటకు వెళ్ళాను. మళ్ళీ ఇక్కడికి మన ఎంగేజ్ ముందు రోజు వచ్చా. అలాంటి నేను ఇక్కడ ఉండటానికి ఎంత కష్టపడుతున్నానో అర్థం చేసుకోవచ్చు కదా. ఎంతసేపు భార్యవి కదా అంటావు, కానీ కనీసం నా ఆలోచనలో కూడా నువ్వు ఉన్నావో లేదో ఆలోచించావా? చెప్పాను కదా, నాకింకా టైం పడుతుంది. మీరంటే ఇష్టం లేదు అనలేదు కదా, కానీ మీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎవరో తెలియని వ్యక్తిని వారం రోజుల్లో పెళ్లి చేసుకుని మరో వారం రోజుల్లో నా లైఫ్ నువ్వే అంటే ఎలా? నాకు కాస్త టైం ఇవ్వు ప్లీజ్. మను అన్ని విని, తేజ, నిన్ను బాధ పెట్టాలి అని కాదు. నీకిక్కడ ఏం తక్కువ చెప్పు? ఇల్లు చూసావు కదా, డూప్లెక్స్ హౌస్. ఎందుకంటే వచ్చిన నా భార్య ఊర్లో ఉండను అంటుందేమో అని. నీ తర్వాత వచ్చిన కోడళ్ళు కూడా ఇంకా ఇక్కడ కూడా పనిచేయడానికి మనసులు ఉన్నారు. కానీ వంట మాత్రం ఇంట్లో వాళ్ళే చేయాలి. ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు వండిన వంట అందరి కడుపు నింపుతుంది. నేనే కాదు, నా తర్వాత తమ్ముళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, ఇదే పని చేస్తారు. నాలాగే వ్యవసాయం చేస్తారు. ఇక మాకు అదే ఇష్టం. ఉండటం ఊర్లో కానీ సిటీలో ఉన్న అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకంటే వచ్చే అమ్మాయిలు నీలా బాధపడకూడదని. నీకైనా కష్టంగా ఉంటే నేను నీకు కావాల్సిన టైం ఇస్తాను. కానీ నీ మనసులో ఈ ఆలోచన ఉన్నది అని తెలిస్తేనే కదా నీతో ఎలా ఉండాలి అన్న తెలుస్తుంది. తేజ మణి చేతులు పట్టుకుని, థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. కానీ ఒక్కటి, నీ గురించి ఏమైనా చేస్తాను కానీ నా ఉనికిని మార్చుకోను. నా ఇంటిని వదిలిరాను. నేను చేస్తున్న పనిని మరవను. తేజ సైలెంట్గా ఉంటుంది. పడుకోక మళ్ళీ ఉదయం లేవాలి కదా అంటాడు మను. తేజ పడుకుంటుంది. అమెరికాలో చదువుకుందా, అక్కడే జాబ్ వచ్చినా వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం నన్ను పెళ్లి చేసుకుంది. కానీ నేను నీతి తప్పుగా బిహేవ్ చేశా. నన్ను నచ్చి నా దగ్గరకు వచ్చినప్పుడే నువ్వు నా భార్యవి అని పడుకుంటాడు. తెల్లారి లేచి తేజ ఇంట్లో పనులు చేయడం మొదలు పెడుతుంది. తేజ పనిచేయటం చూసి, నిజమే కష్టపడుతుంది, అలవాట్లేదు కదా, గమనిస్తుంటేనే తెలుస్తుంది. ఇంకా నిజమే చీర కట్టుకొని మేనేజ్ చేస్తుంది బానే. అలా తేజ వర్క్ని చూస్తూ ఉంటాడు. ఇంకా మను తన పని తాను చూసుకుంటూ ఉంటాడు. అలా మను సాయంత్రం వస్తాడు ఇంటికి. తేజ టీ పెట్టి ఇస్తుంది. మను టీ తాగుతూ ఉంటే, మను నాన్నమ్మ, తేజ ఇటురా, ఇక్కడ పూలు పెట్టాను, వీటిని మాల చేయి. నేనా అంటూ వెళ్ళి వాటిని పట్టుకొని దారం పట్టుకొని చూస్తూ ఉంది తేజ. మను చూస్తూ ఉంటాడు. అమ్మమ్మ ఎలా కట్టాలి అంటుంది తేజ. మను నానమ్మ, రాధా ముందు చెప్పాలి కదా. సరే మీ అత్తని పిలువు, చూపిస్తుంది. వాళ్ళ అత్తని పిలిచి ఎలా కట్టాలో చూసి ట్రై చేస్తూ ఉంటే పూలన్నీ తెగిపోతున్నాయి.
అత్తయ్య రావటం లేదు. ఎలా? నీకు బాగా వస్తున్నాయి. మరి నాకెందుకు? తేజ రోజు ట్రై చేయి, అదే వస్తాయి అంటుంది వాళ్ళ నానమ్మ. మను బాబాయ్ కొడుకు విక్రమ్. వదిన, నాకు ఈ ప్రాబ్లం రావటం లేదు, సాల్వ్ చేయి, ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యరా? ఏ ప్రాబ్లం చూపించు అంటుంది తేజ. అలా విక్రమ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మను చూస్తూ పర్వాలేదు, విక్రమ్కి అర్థమయ్యేలా చెబుతుంది. అంటే బాగా చదివేదేమో. మను నానమ్మ తేజ ఇటురా అని పిలిచి, ఇదిగో ఈ పూలు పెట్టుకో అంటుంది మను నానమ్మ. వాటిని తీసుకుని రెడయ్యాక పెట్టుకుంటా అంటుంది తేజ. అలా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేశాక తేజ రెడీ వస్తుంది, ఇంకా పూలు పెట్టుకొని. అందరూ టీవీ చూస్తూ ఉంటారు. తేజ వెళ్ళి వాళ్ళ అత్త పక్కన కూర్చొని టీవీ చూస్తుంటే మను తేజను చూసి, రోజు రోజుకి దీని అందం పెరిగిపోతుంది అంటూ తేజను చూస్తుంటే మను నానమ్మ గమనించి, వీళ్ళని ఎక్కువసేపు బయట ఉండనివ్వకూడదనుకొని పదండి తిందాం అని అందరినీ భోజనాలకు తీసుకెళ్తుంది. తేజ రోజులా వెళ్ళి పడుకుంటుంది. తేజని చూస్తూ ఉంటాడు మను. అప్పుడే మనుకు ఫోన్ వచ్చి బయటకు వెళ్తున్నాడు. అది చూసి, ఎక్కడికండి అని తేజ, ఫ్రెండ్ కాల్ చేస్తున్నారు, ఇప్పుడే వస్తాను అని మను. అలా వెళ్ళిన మను ఒక రాత్రి వస్తాడు. అప్పటికు తేజ ఎదురు చూస్తుంది. మను రావటం చూసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ మను తాగి రావటంతో తేజ డ్రింక్ చేసావా అనుకుని లోపలికి వెళ్తుంది. అది మను నాన్నమ్మ కూడా చూస్తుంది. అలా పడుకున్న మను పొద్దున లేట్గా లేస్తాడు. ఇంట్లో అందరూ మను ఇంకా లేవలేదు అని అడుగుతున్నారు. నైట్ లేట్గా పడుకోవటం వల్ల ఇంకా లేవలేదు అని చెప్తుంది తేజ. మను నానమ్మ అన్ని గమనిస్తూ ఉంది. అప్పుడే లేచి కిందికి వస్తాడు మను. అందరూ ఏంట్రా ఇంత లేట్ అయింది అని అడిగితే మను సైలెంట్గా ఉంటాడు. తేజ ఒక గ్లాస్ మజ్జిగ తెచ్చి ఇస్తుంది. మను థ్యాంక్స్ అని తాగి మళ్ళీ పడుకోవడానికి పోతూ ఉంటే, ఏంట్రా ఇంకా దిగలేదా అని మను నాన్నమ్మ. నానమ్మ, ఏదో ఫ్రెండ్స్ పార్టీ అడిగితే వెళ్ళాను, వాళ్ళ బలవంతంగా తాగాను అంతే అంటాడు మను. తేజ కూడా వింటూ ఉంది. సరే వెళ్ళి కానగానే ఫ్రెష్ అయ్యి వచ్చి లంచ్ చేసి బయటకు వెళ్ళిపోతాడు. అదేంటి పడుకుంటా అని వెళ్ళిపోతున్నాడు అని గుమ్మం వరకు వచ్చి చూస్తుంది. మను అప్పటికి వెళ్ళిపోతాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.